ఓం శాంతి 21/6/2024 మధురమైన పిల్లలు, దేవతలుగా అయ్యే కంటే ముందు మీరు బ్రాహ్మణులుగా తప్పకుండా అవ్వాలి. బ్రహ్మముఖ సంతానమే సత్యమైన బ్రాహ్మణులు. వారు రాజయోగ చదువుతో దేవతలుగా అవుతారు. ప్రశ్న: ఇతర సత్సంగాలన్నింటితో పోలిస్తే మీ ఈ సత్సంగం ఏ విషయంలో అద్భుతమైంది మరియు భిన్నమైనది? జవాబు: ఇతర సత్సంగాల్లో ఎటువంటి లక్ష్యము ఉద్దేశము ఉండదు. ఇంకా ధనం, సంపద మొదలైన వాటన్నింటినీ పోగొట్టుకుని భ్రమిస్తూ ఉంటారు. ఈ సత్సంగంలో మీరు భ్రమించరు. ఇది సత్సంగంతో పాటు స్కూల్ కూడా. స్కూల్లో చదవాల్సి ఉంటుందే కాని భ్రమించడం కాదు. చదువు అనగా సంపాదన. ఎంతగా మీరు చదువుకుని ధారణ చేస్తారో మరియు చేయిస్తారో అంతగా సంపాదన ఉంటుంది. ఈ సత్సంగంలోకి రావడం అనగా అంతా లాభమే లాభము. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు. ఆత్మిక పిల్లలే ఈ చెవుల ద్వారా వింటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి అని అనంతమైన తండ్రి పిల్లలకు చెప్తున్నారు. దీన్ని గడియ గడియ వినడం ద్వారా బుద్ధి భ్రమించడం ఆగి స్థిరమవుతుంది. ఇక స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చుండిపోతారు. ఇక్కడకు మనం దేవతలుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలు భావిస్తారు. మనం దత్తత తీసుకోబడిన పిల్లలము. బ్రాహ్మణులైన మనం చదువుకుంటాము. ఏం చదువుకుంటాము? బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము. ఎవరైనా పిల్లలు కాలేజ్కి వెళ్ళినప్పుడు మేమిప్పుడు చదువుకుని ఇంజనీర్గా లేక డాక్టర్ మొదలైన వారిగా అవుతాము అని భావిస్తారు. అక్కడ కూర్చోవడంతోనే వెంటనే అలా భావిస్తారు. మీరు కూడా బ్రహ్మ పిల్లలైన బ్రాహ్మణులుగా అయినప్పుడు మేం బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము అని భావిస్తారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అన్న గాయనం కూడా ఉంది. కాని అలా ఎవరు తయారవుతారు? హిందువులందరూ ఏమీ దేవతలుగా అవ్వరు. వాస్తవానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. హిందూ ధర్మం ఆది సనాతనమైంది కాదు. హిందూ ధర్మాన్ని ఎవరు స్థాపించారు అని ఎవరినైనా అడిగితే వారు తికమక పడతారు. అజ్ఞానంతో ఈ పేరు పెట్టేశారు. హిందూస్థాన్లో ఉండేవారు స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు. వాస్తవానికి దీని పేరు భారత్. అంతేకాని హిందూస్థాన్ కాదు. భారత ఖండమని అంటారే కాని హిందూస్థాన్ ఖండమని అనరు. ఇది ఉన్నదే భారత్. వారికిది ఏ ఖండం అన్నది కూడా తెలీదు. అపవిత్రంగా ఉన్న కారణంగా స్వయాన్ని దేవతలుగానైతే భావించలేరు. దేవీ దేవతలు పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు ఆ ధర్మం లేదు. మిగిలిన ధర్మాలన్నీ కొనసాగుతూ వస్తాయి. బుద్ధునిది బౌద్ధ ధర్మం, ఇబ్రాహీంది ఇస్లాం ధర్మం, క్రైస్తుది క్రిస్టియన్ ధర్మం. కాని అలా హిందూ ధర్మానికి ఎవ్వరూ లేరు. ఈ హిందూస్థాన్ అన్న పేరును విదేశీయులు పెట్టారు. పతితులుగా ఉన్న కారణంగా స్వయాన్ని దేవతా ధర్మానికి చెందినవారిగా భావించరు. ఆది సనాతనమైంది దేవీదేవతా ధర్మమని, ఇది అతి పురాతనమైందని తండ్రి అర్థం చేయించారు. మొదటి ధర్మం ఏది? దేవీదేవతా ధర్మం. దానిని హిందూ ధర్మమని అనరు. ఇప్పుడు బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడ్డ పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా ఎందుకు చదువుతున్నారు? హిందువుల నుండి దేవతలుగా ఎందుకు చదువుతున్నారు అని కాదు. బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు. దీనిని బాగా ధారణ చేయాలి. ఇప్పుడు చూడండి, ఎన్నో ధర్మాలున్నాయి. అవి ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా ఎక్కడైనా భాషణ మొదలైనవి చేసేటప్పుడు ఇది అర్థం చేయించడం మంచిది. ఇప్పుడిది కలియుగం. అన్ని ధర్మాలు ఇప్పుడు తమో ప్రధానంగా ఉన్నాయి. మీరు చిత్రాల ద్వారా అర్థం చేయించినట్లయితే నేను ఫలానాను, నేను ఇది అన్న అహంకారం తొలగిపోతుంది. మేం తమో ప్రధానంగా ఉన్నాము అని అర్థం చేసుకుంటారు. మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఆ తర్వాత ఇక ఈ పాత ప్రపంచం మారనున్నది అని చూపించాలి.
రోజురోజుకు చిత్రాలు కూడా శోభాయమానంగా అవుతూ ఉంటాయి. ఏ విధంగా స్కూళ్లలో పిల్లల బుద్ధిలో మ్యాప్లు ఉంటాయో అలా మీ బుద్ధిలో ఈ చిత్రాలుండాలి. నంబర్ 1 మ్యాప్ ఇదే. పైన త్రిమూర్తులు కూడా ఉన్నారు. సత్యుగం మరియు కలియుగం యొక్క 2 గ్లోబ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నాము. ఈ పాత ప్రపంచం వినాశనమవుతుంది. ఒక్క ఆది సనాతన దేవీదేవతా ధర్మం స్థాపన అవుతుంది. మీరు ఆది సనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారు. హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ఏ విధంగా సన్యాసులు నివాస స్థానమైన బ్రహ్మమునే ఈశ్వరునిగా భావించారో అలా హిందూస్థాన్లో ఉండేవారు హిందూ ధర్మంగా భావించారు. అందులోనూ తేడా ఉంది, ఇందులోనూ తేడా ఉంది. దేవీ దేవతల పేరైతే ఎంతో ఉన్నతమైనది. వీరైతే దేవతలా ఉన్నారు అని అంటారు కదా. ఎవరిలోనైనా మంచి గుణాలుంటే వీరిలో దైవీ గుణాలున్నాయి అని అంటారు. ఈ రాధాకృష్ణులే స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణగా అవుతారని, వారిని విష్ణు అని అంటారని మీరు అర్థం చేసుకుంటారు. చిత్రాలందరివి ఉన్నాయి, కాని ఎవరికీ తెలీదు. పిల్లలైన మీకిప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. తండ్రినే అందరూ తలుచుకుంటారు. తమ నోటితో భగవంతుణ్ణి తలుచుకోని మనుషులెవ్వరూ ఉండరు. వాస్తవానికి భగవంతుణ్ణి నిరాకారుడు అంటారు. నిరాకారుడు అన్న పదం యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోరు. ఇప్పుడు మీరు అన్నీ తెలుసుకుంటారు. రాతిబుద్ధి కలవారి నుండి పారసుబుద్ధి కలవారిగా అవుతారు. ఈ జ్ఞానం భారతవాసుల కోసమే ఉంది, అంతేకాని ఇతర ధర్మాల వారి కోసం కాదు. ఇకపోతే ఇంత వృద్ధి ఎలా జరుగుతుంది, ఇతర ఖండాలు ఎలా వచ్చాయి అనేది మీరు అర్థం చేయించొచ్చు. అక్కడైతే భారత ఖండం తప్ప ఇంకే ఖండమూ ఉండదు. ఇప్పుడు ఆ ఒక్క ధర్మమే లేదు, మిగిలినవన్నీ ఉన్నాయి. మర్రి వృక్షం ఉదాహరణ కరెక్ట్గా ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క పునాది లేదు, మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. కావున ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని అంటారే కాని హిందూ ధర్మమని అనరు. మీరిప్పుడు బ్రాహ్మణులుగా అయ్యారు. దేవతలుగా అయ్యేందుకు మొదట తప్పకుండా బ్రాహ్మణులుగా అవ్వాల్సి ఉంటుంది. శూద్ర వర్ణం మరియు బ్రాహ్మణ వర్ణమని అంటారు. శూద్ర వంశమని అనరు. రాజులు రాణులు ఉండేవారు. మొదట దేవీ దేవతలు మహారాజు మహారాణులుగా ఉండేవారు. ఇక్కడ హిందూ మహారాజు మహారాణులున్నారు. భారత్ అయితే ఒక్కటే. మరి వారు వేర్వేరెలా అయిపోయారు? వారి నామరూపాల్నే మాయం చేసేశారు. కేవలం చిత్రాలున్నాయి. నంబర్ 1 సూర్యవంశీయులు. ఇప్పుడు మీరు సూర్యవంశులుగా అయ్యేందుకు వచ్చారు. ఇది రాజయోగం కదా. మేము ఈ లక్ష్మీనారాయణలుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. బాబా మనల్ని మహారాజు మహారాణులుగా తయారు చేయడానికి చదివిస్తున్నారని మనసులో సంతోషం ఉంటుంది. సత్యనారాయణుని సత్యాతి సత్యమైన కథ ఇదే. ఇంతకు ముందు జన్మ జన్మాంతరాలు మీరు సత్యనారాయణ కథ వినేవారు, కాని అవేవీ సత్యమైన కథలు కావు. భక్తి మార్గంలో ఎప్పుడూ మనుషుల నుండి దేవతలుగా అవ్వలేరు, ముక్తి జీవన్ముక్తులను పొందలేరు. మనుషులందరూ ముక్తి జీవన్ముక్తులను తప్పకుండా పొందుతారు. ఇప్పుడు అందరూ బంధనంలో ఉన్నారు. పైనుండి ఏదైనా ఆత్మ ఈ రోజు వచ్చినా కాని జీవన్ముక్తిలోకి వస్తుందే కాని జీవన బంధనంలోకి కాదు. సగం సమయం జీవన్ముక్తిలోకి, సగం సమయం జీవన బంధనంలోకి వెళ్తారు. ఈ ఆట రచింపబడి ఉంది. ఈ అనంతమైన ఆటలో మనమందరము పాత్రధారులము. పాత్రను అభినయించేందుకు ఇక్కడికి వస్తాము. ఆత్మలమైన మనం ఇక్కడి నివాసులం కాము. ఏ విధంగా వస్తాము అన్న ఈ విషయాలన్నింటినీ అర్థం చేయించడం జరుగుతుంది. కొంతమంది ఆత్మలు ఇక్కడే పునర్జన్మలు తీసుకుంటూ ఉంటారు. పిల్లలైన మీకు మొదటి నుండి చివరి వరకు మొత్తం ప్రపంచ చరిత్ర భౌగోళం బుద్ధిలో ఉన్నాయి. అనంతమైన తండ్రి పైన కూర్చుని ఏం చేస్తారు ఏమీ తెలీదు. అందుకే వారిని తుచ్చబుద్ధి కలవారు అంటారు.
మీరు కూడా తుచ్చబుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి మీకు రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించారు. పేదవారు సాధారణమైన వారైన మీకు అంతా తెలుసు. మీరు స్వచ్ఛ బుద్ధి కలవారు. స్వచ్ఛమైన వారు అని పవిత్రులను అంటారు. అపవిత్రులు తుచ్చబుద్ధి కలవారు. మీరిప్పుడు ఏ విధంగా తయారవుతున్నారు? స్కూల్లో కూడా చదువు ద్వారా ఉన్నత పదవిని పొందొచ్చు. మీ చదువు ఉన్నతోన్నతమైనది. దీని ద్వారా మీరు రాజ్య పదవిని పొందుతారు. వారైతే దానపుణ్యాలు చేయడం ద్వారా రాజుల వద్ద జన్మ తీసుకుంటారు, మళ్లీ రాజులుగా అవుతారు. కాని మీరు ఈ చదువు ద్వారా రాజులుగా అవుతారు. నేను పిల్లలను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను అని స్వయంగా తండ్రే అంటారు. తండ్రి తప్పింకెవ్వరూ రాజయోగాన్ని నేర్పించలేరు. తండ్రే మీకు రాజయోగ చదువును చదివిస్తారు. మీరు మళ్లీ ఇతరులకు అర్థం చేయిస్తారు. మీరు పతితుల నుండి పావనులుగా అవ్వాలని తండ్రి రాజయోగాన్ని నేర్పిస్తారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నిరాకారుడైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అయిపోతారు. మరియు చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా సత్యుగంలో చక్రవర్తి రాజులుగా అవుతారు. ఇది అర్థం చేయించడం చాలా సహజం. ఇప్పుడు దేవతా ధర్మానికి చెందిన వారెవ్వరూ లేరు. అందరూ ఇతర ధర్మాల్లోకి కన్వర్ట్ అయిపోయారు. మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు మొట్టమొదట తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. ఇతర ధర్మాల్లోకి ఎంతమంది వెళ్లిపోయారో తండ్రి అర్థం చేయిస్తారు. బౌద్ధులుగా, ముసల్మాన్లు మొదలైన వారిగా ఎంతోమంది కన్వర్ట్ అయిపోయారు. ఖడ్గం శక్తికి భయపడి కూడా ముసల్మాన్లుగా అయ్యారు. బౌద్ధులుగా కూడా ఎందరో అయ్యారు. ఒక్కసారి భాషణ చేస్తే వేలాది మంది బౌద్ధులుగా అయిపోయారు. క్రిస్టియన్లు కూడా ఈ విధంగా వచ్చి భాషణ చేస్తారు. ఈ సమయంలో అందరికన్నా ఎక్కువ జనాభా సంఖ్య వారిదే ఉంది. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. కావుననే మీరు స్వదర్శన్ చక్రధారులు అని తండ్రి అంటారు. స్వదర్శన్ చక్రాన్ని విష్ణువుకు చూపిస్తారు. విష్ణుకెందుకు చూపిస్తారు అనేది మనుషులకు తెలియదు. స్వదర్శన్ చక్రధారి అని కృష్ణుణ్ణి లేక నారాయణుణ్ణి అంటారు. వారిరువురికి ఉన్న సంబంధం ఏమిటో కూడా అర్థం చేయించాలి. ఈ ముగ్గురూ ఒక్కరే. వాస్తవానికి స్వదర్శన్ చక్రం బ్రాహ్మణులైన మీ కొరకే ఉంది. స్వదర్శన చక్రధారులుగా జ్ఞానం ద్వారా అవుతారు. అంతేకాని స్వదర్శన్ చక్రం అనేది చంపడం కోసమో లేక శిరస్సు ఖండించడం కోసమో లేదు. ఇవి జ్ఞాన విషయాలు. మీ ఈ జ్ఞాన చక్రం ఎంతగా తిరుగుతుందో అంతగా మీ పాపాలు భస్మమవుతాయి. అంతేగాని తల నరికే విషయమేదీ లేదు. చక్రం హింసాయుతమైనదేమీ కాదు. ఈ చక్రం మిమ్మల్ని అహింసాయుతులుగా తయారు చేస్తుంది. ఎక్కడి విషయాన్ని ఎక్కడికి తీసుకువెళ్లారు? ఒక్క తండ్రి తప్ప వీటినింకెవ్వరూ అర్థం చేయించలేరు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉంటుంది. మనం ఒక ఆత్మ అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మొదట మీరు స్వయాన్ని ఆత్మ అన్నది కూడా మర్చిపోయారు, ఇంటిని కూడా మర్చిపోయారు. ఆత్మనైతే ఎంతైనా ఆత్మనే అంటారు. కాని పరమాత్మనైతే రాయి రప్పల్లో ఉన్నారని అనేశారు. ఆత్మల తండ్రిని ఎంతగా గ్లాని చేశారు. తండ్రి మళ్లీ వచ్చి ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. ఆత్మ విషయంలో రాయి రప్పల్లోనూ కణకణంలోనూ ఉంది అని ఎప్పుడూ అనరు. జంతువులది విషయమే వేరు. చదువు మొదలైనవి మనుషులకే ఉంటాయి. మేము ఇన్ని జన్మలు ఈ విధంగా అయ్యాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. 84 జన్మలు పూర్తి చేశారు. అంతేకాని 84 లక్షల జన్మలంటూ ఏమీ లేదు. మనుషులు ఎంత అజ్ఞానాంధకారంలో ఉన్నారు. అందుకే జ్ఞాన సూర్యుడు ఉదయించారు అనంటారు. అర్ధకల్పం ద్వాపర కలియుగాలలో అంధకారం ఉంది. అర్ధకల్పం సత్యత్రేతాయుగాలలో ప్రకాశం ఉంది. ఇది పగలు మరియు రాత్రి, ప్రకాశం మరియు అంధకారం యొక్క జ్ఞానం. ఇది అనంతమైన విషయం. అర్ధకల్పం అంధకారంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు. ఎంతగానో భ్రమించడం జరుగుతుంది. స్కూల్లో ఏదైతే చదువుకుంటారో
దానిని భ్రమించడం అని అనరు. సత్సంగాలలో మనుషులు ఎంతగా భ్రమిస్తూ ఉంటారు. సంపాదనేమీ ఉండదు, ఇంకా నష్టమే కలుగుతూ ఉంటుంది. అందుకే దాన్ని భ్రమించడం అంటారు. భ్రమిస్తూ భ్రమిస్తూ ధనం, సంపద మొదలైన వాటన్నింటినీ పోగొట్టుకుని నిరుపేదలుగా అయిపోయారు. ఇప్పుడు ఈ చదువులో ఎవరు ఎంతెంతగా బాగా ధారణ చేస్తారో మరియు చేయిస్తారో అంతగా అందులో లాభమే లాభము. బ్రాహ్మణులుగా అయ్యారంటే ఇక అందులో అంతా లాభమే లాభము. బ్రాహ్మణులమైన మనమే స్వర్గవాసులుగా అవుతామని మీకు తెలుసు. స్వర్గవాసులుగా అయితే అందరూ అవుతారు, కాని మీరు అందులో ఉన్నత పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తారు. ఇప్పుడిది మీ అందరి వానప్రస్థావస్థ. బాబా మమ్మల్ని వానప్రస్థంలోకి లేక పవిత్ర ప్రపంచంలోకి తీసుకువెళ్ళండి అని మీరు స్వయం అంటారు. అది ఆత్మల ప్రపంచం. నిరాకారి లోకం ఎంత చిన్నది. ఇక్కడైతే విహరించేందుకు ఎంత పెద్ద భూమండలం ఉంది. అక్కడే విషయం ఉండదు, శరీరము ఉండదు, పాత్ర ఉండదు. నక్షత్రాల వలె ఆత్మలు నిలబడి ఉన్నాయి. ఇది ప్రకృతి అద్భుతం కదా. సూర్యచంద్ర నక్షత్రాలు ఆకాశంలో ఎలా నిలబడి ఉన్నాయి. ఆత్మలు కూడా బ్రహ్మతత్వంలో తమ ఆధారంపై సహజ సిద్ధంగా నిలిచి ఉంటాయి. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, జ్ఞానస్మరణ చేస్తూ స్వదర్శన్ చక్రధారులుగా అవ్వాలి. స్వదర్శన్ చక్రాన్ని తిప్పుతూ పాపాలను అంతం చేసుకోవాలి. డబల్ అహింసకులుగా అవ్వాలి. రెండవ పాయింట్, మీ బుద్ధిని స్వచ్ఛంగా పవిత్రంగా చేసుకుని రాజయోగ చదువును చదవాలి మరియు ఉన్నత పదవిని పొందాలి. మేము సత్యనారాయణుని సత్యాతి సత్యమైన కథను విని మనుషుల నుండి దేవతలుగా అవుతాము అని హృదయంలో సదా ఇదే సంతోషం ఉండాలి. వరదానము, మనసు బుద్ధిని ఆర్డర్ ప్రమాణంగా విధిపూర్వకంగా కార్యంలో వినియోగించే నిరంతర యోగి భవ. నిరంతర యోగిగా అనగా స్వరాజ్యాధికారిగా అయ్యేందుకు విశేష సాధనాలు మనసు మరియు బుద్ధి. మంత్రం కూడా మన్మనాభవ అనే ఉంది. యోగాన్ని కూడా బుద్ధి యోగం అని అంటారు. కావున ఒకవేళ ఈ విశేష ఆధార స్తంభాలు మీ అధికారంలో ఉన్నట్లయితే, అనగా ఆర్డర్ ప్రమాణంగా ఇవి విధిపూర్వకంగా కార్యం చేసినట్లయితే, ఏ సంకల్పాన్ని ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడలా చేయగలిగితే, బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలిగితే, రాజు అయిన మిమ్మల్ని బుద్ధి భ్రమింపచేయకపోతే, అది విధిపూర్వకంగా కార్యం చేస్తే అప్పుడు నిరంతర యోగి అంటారు. స్లోగన్, మాస్టర్ విశ్వ శిక్షకులుగా అవ్వండి, సమయాన్ని శిక్షకునిగా చేసుకోకండి. ఓం శాంతి.